హలో గైస్, దిస్ ఇస్ సెక్రీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. సో చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని కలుసుకొని. అసలు నేను ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు? 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ నుంచి అసలు నాకు సర్జరీ ఏమైంది, అసలు నేను సడన్గా వైజాగ్ టు హైదరాబాద్ ఎందుకు షిఫ్ట్ అయ్యాను, సో ప్రతిదీ పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ల్యాగ్ లేకుండా మెయిన్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. నేను వైజాగ్లో ఉన్నప్పుడు 3 మంత్స్ బ్యాక్ నాకు పైల్స్ అయితే వచ్చింది. 3 మంత్స్ బ్యాక్ నాకు సర్జరీ కూడా అయ్యింది. నేను క్లిప్స్ అయితే మీకు డిస్ప్లేలో వేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ నాకు ఎందుకు పైల్స్ వచ్చింది, అసలు రావడానికి కారణం ఏంటి, సో ఈ నేను చేసే మిస్టేక్స్ మీరు కూడా చేయకూడదని చెప్పి, మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. నేను బల్కింగ్ సెషన్లో ఉన్నప్పుడు డైట్ అయితే ప్రాపర్గా తీసుకుంటున్నాను, వర్కౌట్ కూడా మంచిగా చేస్తున్నాను. నేను మిస్టేక్ ఏం చేశానంటే డైట్లోని ఫైబర్ ఇంటేక్ చేయడం మర్చిపోయాను అండ్ వాటర్ ఇంటేక్ చేయలేదు. అండ్ నేను సిండియాలో వర్క్ చేసేవాడిని, ఆర్కే బీచ్ టు సిండియా అప్ అండ్ డౌన్ 4 times చేశాను, అది కూడా సమ్మర్ టైంలో. అండ్ మోర్ ఓవర్ హెవీ వర్కౌట్స్, హెవీ లిఫ్టింగ్ చేయడం వల్ల బాడీకి రెస్ట్ లేకుండా నాకైతే పైల్స్ వచ్చింది. నేను చేసే మిస్టేక్స్ మీరు కూడా చేయకూడదని చెప్పి మీకు చెప్తున్నాను. అండ్ నేను వైజాగ్ టు హైదరాబాద్కి రావడానికి కారణం, నాకు పైల్స్ వచ్చాక సర్జరీ అయ్యింది. దానివల్ల ఒక 10 to 15 days లీవ్ పెట్టాను. నేను నావీలోని ఫిట్నెస్ ట్రైనర్గా వర్క్ చేశాను. అక్కడ నేనైతే 15 days లీవ్ పెట్టాను. వాళ్ళు జాబ్లో నుంచి అయితే తీస్తారు. అసలు నాకైతే మైండ్ అయితే పని చేయలేదు. ఒక పక్క చూస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అండ్ ఒక పక్క చూస్తే జాబ్ పోయింది, మనీ లేదు, ఐసిఎన్ కాంపిటీషన్కి అయితే దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకొని స్ట్రెస్ తీసుకొని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను ఈ డిప్రెషన్ నుంచి కమ్బ్యాక్ ఎలా వచ్చానో మీకైతే చెప్తాను, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు చాలా లోన్లీగా ఉండేవాడిని, ఒంటరిగా వెళ్ళి బీచ్లో కూర్చునేవాడిని. అక్కడ నేను చేసే మంచి పని ఏం చేశానంటే, లోన్లీగా ఉండడం, ఒంటరిగా ఉండి లోన్లీగా ఉండడం, బీచ్కి వెళ్ళి సింగిల్గా కూర్చోవడం, అదే నేను చేసిన మంచి పని. ఎందుకంటే అక్కడ చాలామంది పేదవాళ్ళు, అడుక్కున్న వాళ్ళు అండ్ షెల్టర్ లేని వాళ్ళు, వాళ్ళందరినీ చూసి వాళ్ళతో నేను కంపేర్ చేసుకున్నాను. నేను వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకున్నానంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్ కన్నా నా ప్రాబ్లం చాలా చిన్నది అనిపించింది. వాళ్ళతో కంపేర్ చేసుకున్న తర్వాత నాకైతే నా మైండ్ సెట్ చాలా పాజిటివ్గా అనిపించింది. ఎందుకు ఇంత చిన్న ప్రాబ్లానికి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంత స్ట్రెస్ తీసుకోవడం అని, పాజిటివ్గా ఉన్న మైండ్ సెట్ని నేను చాలా ముందుగా చేసుకున్నాను. దేనికైనా తెగించాలి, ఇప్పుడు ఈ టైంలో రిస్క్ చేయకపోతే నేను ఇంకే టైంలో రిస్క్ చేయలేను, నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోద్దని చెప్పి నేను మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. అందువల్ల ఆ పాజిటివ్ మైండ్ సెట్ చాలా ముందుగా తీసుకెళ్ళింది. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు, లేకపోతే కెరీర్లో కానీ, లేదా మనీ ఇష్యూలో కానీ, లేదా లవ్ మ్యాటర్లో కానీ, ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కానీ, ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా ఫేస్ చేసి ఉంటారు. సో దానివల్ల ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోండి. అండ్ నేను ఆ మొండితనాన్ని పాజిటివ్గా తీసుకొని వెళ్ళాను. సో అందువల్ల నా లైఫ్ చాలా బాగుంది ఇప్పుడైతే. ఆ మొండితనాన్ని నెగిటివ్గా తీసుకెళ్తే దేనికో దానికి ఎడిక్ట్ అయిపోవడం తప్ప ఇంకేమీ జరగదు, అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం తప్ప, మీ హెల్త్ పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు. అక్కడి నుంచి ఏదైనా రిస్క్ చేయకపోతే ఇప్పుడు నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో నాకు సర్జరీ అయిన తర్వాత వెంటనే నేను వైజాగ్ టు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. నాకు హైదరాబాద్లో ఒక రాహుల్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా ఫిట్నెస్ ట్రైనరే, సో ఫ్రీలాన్సర్ ఫిట్నెస్ ట్రైనరు. సో వాడికి కాల్ చేయగానే నువ్వు హైదరాబాద్ వచ్చే ఫస్ట్ అన్నాడు. ఆలోచిస్తే నా దగ్గర ₹1 కూడా లేదు. సో మా అమ్మకి ఎలాగోలాగా ఒప్పించి, మా అమ్మ ఏమొచ్చి ఒక 10,000 అప్పు చేసి అమౌంట్ నాకు ఇచ్చింది. నేను డైరెక్ట్గా వైజాగ్ టు హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయిపోయాను. సో నేను ప్రజెంట్ అయితే కొండాపూర్ పీజీలో అయితే ఉంటున్నాను. సో నేనకి ఆ 10,000తో ₹7,000 రెంట్ పే చేసి, ఇంకా ₹1,000 టికెట్కి అయిపోయింది. ఇంకా నా దగ్గర ఉన్నది 2,000తోనైతే నేను చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాను. దేనికి ఖర్చు పెట్టేవాడిని కాదు, ఏమైనా తినాలన్నా నాకు నేనే కంట్రోల్ చేసుకునేవాడిని. సో అక్కడి నుంచి చూసుకుంటే ఫ్రీలాన్సర్గా ఫిట్నెస్ ట్రైనర్గా చేశాను. నాకు పైల్స్ ఉన్నా, సర్జరీ అయినా నేను జిమ్ని అయితే అస్సలు గివప్ అవ్వలేదు. వర్కౌట్కి వెళ్ళేవాడిని, వీడియోస్ తీసేవాడిని. సో వీడియోస్ తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల కొంచెం నాకు ఆన్లైన్ క్లయింట్స్ కూడా వచ్చారు. సో ఇప్పుడైతే నా గ్రాఫ్ అయితే హైలో ఉంది. సో ఆన్లైన్ క్లయింట్స్ వచ్చారు, ఫ్రీలాన్సర్ ఫిట్నెస్ ట్రైనర్గా చేస్తున్నాను.
అంత బాగున్న టైంలోని నాకు మళ్ళా పైల్స్ వచ్చాయి. సో నేనైతే మళ్ళా ఏట్రా, నేను ఈసారి డిప్రెషన్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే సో ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, దేవుడు ఎంత కష్టపడుతున్నా నీకు ఇంకా ప్రాబ్లమ్స్ పెడుతున్నానంటే నాకు ఫ్యూచర్లో మంచి మంచి ఫ్యూచర్ ఉండదని అనుకోవడం వల్ల, నేను పాజిటివ్ మైండ్ సెట్లో ఉండడం వల్ల నేను గివప్ ఇవ్వకుండా పైల్స్ ఉన్న సేమ్ ఐసిఎన్ ప్రిపరేషన్ డైటే ఫాలో అవుతున్నాను. అండ్ ఎంత పెయిన్ ఉన్నా వర్కౌట్ అయితే చేస్తున్నాను. మళ్ళీ కాంపిటీషన్ అవ్వగానే నేను సర్జరీ అయితే చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఐసిఎన్ హైదరాబాద్ షో చాలా 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 ఫక్కింగ్ పర్సనల్గా తీసుకున్నాను. నేను ఈసారి ఎలా అయినా ప్రో కార్డ్ కొట్టాలని చెప్పి పక్కాగా కొడతాను. అదైతే డ్యామ్ షూర్, ప్రామిస్ చేస్తున్నాను మీకు. అండ్ నేను ఇంకా మంచి మంచి కాంటెంట్ అయితే తీద్దామని చూస్తున్నాను. మీ సపోర్ట్ అయితే పక్కాగా కావాలి. ఎవరైతే నన్ను ఇన్స్టాలో ఫాలో చూస్తున్నారైతే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే యూట్యూబ్ వాళ్ళు ఎవరైతే నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వలేదో, కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా లింక్ పెడుతున్నాను, ఒకసారి ఫాలో అవ్వండి. దాంట్లో కూడా మంచి మంచి ఫిట్నెస్ టిప్స్, ఫిట్నెస్ కాంటెంట్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే అంతా బాగుంది. ఒక్క చిన్న ప్రాబ్లం, ఒక పైల్స్ ఉన్నది. బట్ మనది ఎప్పుడు నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. సో అందువల్ల ఆ ప్రాబ్లం అయితే నాకు అంత పడట్లేదు, అంత సీరియస్గా కూడా నేను తీసుకోలేదు. ఎనీవే కాంపిటీషన్ అయ్యాక నేను మళ్ళీ సర్జరీ చేసుకొని మంచిగా చేస్తాను. ఇప్పుడైతే నేను ఉన్న పీజీ అయితే చూపిస్తాను, నేను ఎలా కుక్ చేసుకుంటున్నాను అండ్ పీజీలో కూడా ఎలా మెయింటైన్ అవుతున్నాను అని చెప్పి మీకైతే నేను ఎలా కుక్ చేసుకున్నారో నేను చూపిస్తాను. అండ్ నా పీజీ రూమ్ కూడా చూపిస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోలు అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ 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 మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఇప్పుడు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.